hello, this is Ashok Kumar. Welcome to Ashok Kumar Viswam Coaching Institute. Yes, ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ పైన కొన్ని ఇంపార్టెంట్ పబ్లిక్ మోడల్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఓపెన్ స్కూల్ ద్వారా అడ్మిషన్ పొంది పరీక్షలు రాయబోతున్న ఓపెన్ ఇంటర్ సైన్స్ స్టూడెంట్స్ కోసం ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ వీడియోని ప్రతి ఒక్క స్టూడెంట్ సైన్స్ అభిరుచి కలిగిన ప్రతి స్టూడెంట్ తప్పక ఈ వీడియోని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడు ఇక్కడ ఏపీ ఓపెన్ ఇంటర్ ఫిజిక్స్ మోడల్ పేపర్, పబ్లిక్ మోడల్ పేపర్ ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే నిర్వచించండి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ని నిర్వచించండి అన్నారు. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేసి ఆన్సర్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ద టోటల్ టైమ్ టేకెన్ బై ఎ projectile to remain in the air from the moment it is projected until it returns to the same horizontal level. Yes, time of flight అనేది ఇది ఒక total time taken projectile to remain in the air అంటే గాలిలో మిగిలి ఉన్న projectile ని దానికి ఏర్పడినటువంటి టోటల్ మొత్తం సమయానికి మొమెంటం నుంచి ఉండేదే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అన్నమాట. ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ అంటిల్ ఇట్ రిటర్న్స్ టు ద సేమ్ హారిజాంటల్ లెవెల్. అంటే ఇది తిరిగి దాని యొక్క హారిజాంటల్ లెవెల్ అంటే భూ వ్యాసార్థానికి, భూ ఉపరితలానికి చేరే వరకు, రిటర్న్ తిరిగి వచ్చే వరకు అది ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఇది 2 మార్క్స్ కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ జౌల్స్ ఈజ్ 1 kilowatt equal to? yes, 1 kilowatt ki ఎన్ని జౌల్స్ ఈక్వల్ అవుతాయి అంటే 1 kilowatt is equals to 3.5 into 10 power 6 joules. This is answer. 1 kilowatt is equals to 3.5 into 10 power 6 joules over. Next, third question, when a soap is mixed with water, what will happen to water surface tension? yes, మనం ఇప్పుడు ఒక సోప్ ని వాటర్ తో మిక్స్ చేసినప్పుడు, నీటితో కలిపినప్పుడు వాట్ విల్ హ్యాపెన్, ఏం జరుగుతుంది, ఆ సర్ఫేస్ టెన్షన్ అంటే ఆ వాటర్ యొక్క ఉపరితలం పైన ఏం జరుగుతుంది అని వాట్ విల్ హ్యాపెన్ అన్నది. ది సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ డిక్రీజెస్ బికాస్ సోప్ మాలిక్యూల్స్ రెడ్యూస్ ద కోహెసివ్ ఫోర్సెస్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్స్. ఏమవుతుందంటే ఈ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద వాటర్ అంటే నీటి యొక్క ఉపరితలం పైన అది డిక్రీజ్ అవుతుంది, తగ్గుతూ పోతుంది అనమాట దాని యొక్క లెవెల్. ఎందుకంటే సోప్ మాలిక్యూల్స్, సోప్ తో చేరినటువంటి అణువులు రెడ్యూస్ ద కోహెసివ్ ఫోర్సెస్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్స్. నీటి అణువుల మధ్య ఉన్నటువంటి అణువుల మధ్య తర్వాత ఆ కోహెసివ్ ఫోర్సెస్ వల్ల అవి సోప్ యొక్క మాలిక్యూల్స్ వాటర్ లెవెల్ ని తగ్గిస్తాయన్నమాట. సో అందుకు అది జరుగుతుంది అని మనం ఈ ఆన్సర్ చెప్తాం. ది సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ డిక్రీజెస్ బికాస్ సోప్ మాలిక్యూల్స్ రెడ్యూస్ ద కోహెసివ్ ఫోర్సెస్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్స్. అంటే వాటర్ నీటి అణువులకు మరియు సోప్ మాలిక్యూల్, సోప్ సబ్బు గుణాల అణువులకు మధ్య వాటర్ లెవెల్ డిక్రీజ్ అవుతుంది. దట్ ఈజ్ కాల్డ్ సర్ఫేస్ టెన్షన్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, రైట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ అండ్ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూషన్ ఆఫ్ గ్యాసెస్. ఇక్కడ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ ఒకటి, తర్వాత గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూషన్ ఆఫ్ గ్యాసెస్ అని 2 రాయండి. వాటి ఆ ఫార్ములే, వాటి యొక్క సూత్రాలు రాయండి, వాటి యొక్క డెఫినిషన్స్ రాయండి అని క్వశ్చన్. డాల్టన్స్ లా ఏం చెప్తుందంటే, డాల్టన్స్ లా ది టోటల్ ప్రెషర్ ఆఫ్ ఏ మిక్చర్ ఆఫ్ నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ ఇస్ ద సమ్ ఆఫ్ ద పార్షియల్ ప్రెషర్స్ ఆఫ్ ఇండివిజువల్ గ్యాసెస్. అంటే టోటల్ ప్రెషర్ ఆఫ్ ఏ మిక్చర్ ఆఫ్ నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ అంటే చర్యలో పాల్గొనని వాయువుల యొక్క మిక్చర్, వాటి యొక్క మిశ్రమం యొక్క మొత్తం పీడనము
అది సమ్ ఆఫ్ ఇట్స్ పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ ఇండివిజువల్ గ్యాస్ అంటే స్వతంత్ర వాయువుల యొక్క పాక్షిక పీడనాల మొత్తానికి సమానము అని చెప్పేది డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్. సో ది టోటల్ ప్రెజర్ ఆఫ్ ఎ మిక్చర్ ఆఫ్ ఏ నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ ఇస్ ద సమ్ ఆఫ్ ఇట్స్ పార్షియల్ ప్రాసెస్ ఆఫ్ ప్రెజర్స్ ఆఫ్ ఇండివిజువల్ గ్యాసెస్ ఇస్ ఓవర్. నెక్స్ట్ గ్రాహమ్స్ లా ఏం చెప్తుందంటే ది రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మాలిక్యులర్ మాస్. అంటే రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఆఫ్ గ్యాస్ అంటే ఒక వాయువు యొక్క డిఫ్యూషన్ యొక్క రేటు అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు విలోమ అనుపాతంలో ఉంటుంది. దేనికి? ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మాలిక్యులర్ మాస్ అంటే అణు భారాలకు, మాలిక్యులర్ మాస్ అణు భారానికి వాటి యొక్క స్క్వేర్ రూట్ ఆఫ్ మాలిక్యులర్ మాస్ అంటే అణుభారాల వర్గానికి ఏమి ది రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పింది గ్రాహం. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ గ్రాహమ్స్ లా. దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 4. క్వశ్చన్ నంబర్ 5, distinguish between periodic motion and oscillatory motion. పీరియాడిక్ మోషన్ కి oscillatory మోషన్ కి మధ్య భేదాలు లేదా తేడాలు లేదా డిఫరెన్సెస్ రాయండి అన్నారు. సో పీరియాడిక్ మోషన్ అంటే ఏంటంటే ఎనీ మోషన్ దట్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. అంటే నియమిత కాలంలో, రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అంటే సమయము కొంత గ్యాప్ ఇస్తూ కొంత సమయానికి ఒకసారి అలా రిపీటెడ్ గా అంటే మళ్ళీ దానికదే చలనము వస్తే ఆ రిపీట్ అవుతూ వచ్చే ఆ మోషన్ పీరియాడిక్ మోషన్ అంటాము. oscillatory మోషన్ అంటే స్పెసిఫిక్ టైప్ ఆఫ్ పీరియాడిక్ మోషన్ వేర్ ఏ సిస్టమ్ మూవ్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ అబౌట్ ఫిక్స్డ్ ఈక్విలిబ్రియం పొజిషన్. అంటే ఒక ఈక్విలిబ్రియం దగ్గర, ఒక సమానమైన పాయింట్ దగ్గర, ఒక నిశ్చలమైన పాయింట్ దగ్గర నుంచి ముందుకు తర్వాత వెనక్కి, బ్యాక్ అండ్ ఫోర్త్ అంటే ముందుకు వెనక్కి ఒకసారి డోలనాచలనము అంటాం. ఇది డోలనం అనమాట. అంటే ఊయల ఊగినట్లు ఊగుతూ ముందుకి మళ్ళీ వెనక్కి ఒకే ఒక సేమ్ ఈక్విలిబ్రియం సమానమైన ఒక స్థానం వద్ద అది ఇలా డోలనం చెందుతూ ఉంటే, oscillate అవుతూ ఉంటే దట్ ఈజ్ కాల్డ్ oscillatory మోషన్ అని అంటాం. ఆ మోషన్ ని డోలన చలనము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, వై డు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డు నాట్ ఇంటర్సెక్ట్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఇది విద్యుత్ క్షేత్రం ఉన్నటువంటి లైన్స్ అంటే తీగలు డు నాట్ ఇంటర్సెక్ట్. ఎందుకు అవి ఇంటర్సెక్ట్ కావు, ఒకదానికోటి ఎందుకు ఖండించుకోవు అని క్వశ్చన్. సో ఎలక్ట్రిక్ ఆన్సర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ కెనాట్ ఇంటర్సెక్ట్. అవి ఎప్పటికీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేది ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగటివ్ అని రెండు ఉంటాయి. ఆ టూ ఎప్పటికీ కెనాట్ ఇంటర్సెక్ట్ అనమాట, ఒకటి కలవు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద ఫీల్డ్ వుడ్ హ్యావ్ టూ డిరెక్షన్స్ విచ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఏదైనా ఒకటి వైర్ ఇంటర్సెక్ట్ కావాలంటే ఖచ్చితంగా దానికి ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలా, అది ఎక్కడ ఖండిస్తుందో ఆ పాయింట్ మనకు కావాలా. సో అట్లాంటప్పుడు దీనికి టూ డైరెక్షన్స్ కావాలా. మామూలుగా ఒక లైన్, ఒక తీగ ఇంకొక తీగకి అది ఇంటర్సెక్ట్ కావాలంటే, ఢీకొనాలంటే, కట్ కావాలంటే ఆపోజిట్ ఒక డైరెక్షన్, ఇంకో డైరెక్షన్, రెండు డైరెక్షన్లోనూ మనకు రావాలా. కానీ వైర్లు రెండు డైరెక్షన్లో వస్తాయంటే రావు, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. అది సాధ్యమయ్యే పని కాదు. దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ 6th క్వశ్చన్. నెక్స్ట్ 7th, an air placed between capacitor plates of value C equals to 8 megafarads is connected to a 12 volts battery. Calculate the value of charge Q when it is charged. Q అనే పరికరాన్ని ఛార్జ్ చేసినప్పుడు ఎంత వాల్యూ ఆఫ్ ఛార్జ్ అవుతుందో చేయాలా. అందులో మనకు సి వాల్యూ ఇచ్చినారు 8 మీటర్స్ ఫారెన్ హీట్స్ ఇచ్చారు, 12 volts బ్యాటరీ ఇచ్చారు. ఎస్, ఇక్కడ ఫార్ములా మనకు క్యూ కనుక్కోవడానికి ది వాల్యూ ఆఫ్ క్యూ ఈజ్ సివి. సివి అంటే
కెపాసిటర్ ప్లేట్స్ ఆఫ్ వాల్యూ, కెపాసిటర్ వాల్యూ ప్లేట్స్ వాల్యూ అండ్ వోల్టామీటర్ లేదా వోల్టేజ్, సో బ్యాటరీ వోల్టేజ్. సో కెపాసిటర్ ప్లేట్స్ ఆఫ్ వాల్యూ 8 into 10⁻³ అనేది దాని వాల్యూ. సో 12 అనేది బ్యాటరీ యొక్క వోల్టేజ్ 12. సో ఈ క్యాల్కులేషన్ చేస్తే 8 into 12, 12 8s are 96 into 10⁻³ ఎస్ 96 into 10⁻³ అంటే ఏం రాయాలా, ఇది 10⁻³ మనం 1/10³ గా రాసుకోవాలి. 1/10³ అని ఏ పవర్ 1 అనే ఫార్ములా ఉంది, ఏ ఇన్వర్స్ ఫార్ములా. ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ 1/a అనమాట. కాబట్టి 10³ అవుతుంది. సో 96 into ఇక్కడ 10³ అంటే 10 3 times, 10 10s are 100, 100 10s are 1000. సో 3 zeros అంటే 1000 వస్తుంది. అంటే 96 1s are 96/1000. ఎస్ 96 ని 1000 చేత మనము డివిజన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో 96 is divided by 1000. So 1000 is not divisible. 96 is not divisible by 1000 because of 96 is smaller than 1000. So then put a point at quotient place and 1 0 add. 96 it is not possible still. So one more zero add. So 9600. Okay, 1000 9s are 9000. 600 minus 600 already put a point 0. 1006 are 6000. సో 0 పాయింట్ మనకు వచ్చిన ఆన్సర్ 0.096. దిస్ ఈజ్ ఆన్సర్. క్యూ వాల్యూ అనమాట. ఎంత ఛార్జ్ అయినప్పుడు అంటే 0.096 వాల్యూ ఆఫ్ ఛార్జ్ క్యూ అనమాట. క్యూ యొక్క ఛార్జ్ 0.096 volts ఛార్జ్ అయింది కాబట్టి. దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ 7th question. Question number 8. Define Snell's law. స్నెల్స్ నియమాన్ని నిర్వచించండి. స్నెల్స్ లా స్టేట్స్ దట్ స్నెల్స్ లా ఏం చెప్తుంది, sin I by sin r is equals to n2/n1 అని ఫార్ములా. వేర్ I is యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, I అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ r is the యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. కింద r వచ్చేసి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అంటే sin I by sin r అంటే ఏమి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ బై యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని అర్థం. దట్ ఈస్ n2/n1 అని. ఈ n1 n2 ఏంటంటే ఇవి రిఫ్రాక్టివ్ ఇండైసెస్ ఆఫ్ ద మీడియా అని. దిస్ ఈజ్ స్టేట్స్ దట్ స్నెల్స్ లా అంటాం దాన్ని. నెక్స్ట్ 9th question. ది రిఫ్రాక్టివ్ ఇండైసెస్ ఆఫ్ వాటర్ అండ్ గ్లాస్ ఆర్ 1.33 and 1.52 respectively. Calculate the refractive index of glass with respect to water. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండైసెస్ ఆఫ్ వాటర్ గ్లాసు ఇచ్చినారు. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ వచ్చేసి 1.33, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఇస్ 1.52 ఇచ్చారు. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసిన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. గ్లాస్ కి వాటర్ కి ఉన్న రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా NWNG. సో దట్ ఈక్వల్స్ టు NG/NW అంటాం. సో NG ఎంత ఇచ్చారంటే, G అంటే ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ 1 కాదు, NG అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ బై వాటర్ అనేది. సో 1.52 అనేది గ్లాసు, వాటర్ యొక్క ఇండెక్స్ 1.33. ఇది క్యాలిక్యులేషన్ చేయాలి. 1.52/1.33. ఎస్ మనం క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుందంటే, పాయింట్ లేదనుకో 152/133 అవుతుంది. సో క్యాన్సిలేషన్ ఏమిటితో పోతుందప్ప అంటే 3 టేబుల్లో పోతుందా, అది పోదు. సో డివిజన్ చేసేయాలంటే, లేకపోతే డివిజన్ చేసేయాలంటే 152 డివైడెడ్ బై 133. 1s are 133. సో 12 - 3 is 9. So 4 - 3 1 19. So put a point and 0 add. 90 1s 133 వస్తుంది. 10 - 3 is 7. ఇక్కడ 8 - 3 5, 57 వచ్చింది. ఇంకో 0 పెడితే 3 4 టైమ్స్ తీసుకో. 4 3s are 12. 4 3s are 12 + 1 3. 4 1s are 4 + 5 32. ఎస్ ఇక్కడ ఇంకా 8
6 minus 3 332 and so on 1.14 వచ్చింది అప్రాక్సిమేట్లీ 1.14 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 10th క్వశ్చన్, రైట్ ద వాల్యూస్ ఫర్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అండ్ ఇన్ సెకండ్ అండ్ ఫిఫ్త్ ఆర్బిట్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఇప్పుడు ఇక్కడ En ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా -13.56/n² ఎలక్ట్రో వోల్ట్స్ అని అర్థం. సో ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 అనుకో, ఈ ఎంత వస్తుంది -3.4 వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో En ఈజ్ ఈక్వల్స్ టు -13.6/n². ఇక్కడ ఇప్పుడు E2 తీసుకున్నాం, n ప్లేస్ లో E2 పెడదాం. 13.6/2² అంటే -13.6/2² అంటే 4తో క్యాన్సిలేషన్ చేస్తే 4 1s are 4, 4 3s are 12, 4 4s are 16. సో 3.4 మైనస్ ఇది వచ్చింది అనమాట, -3.4 ఎలక్ట్రో వోల్ట్స్ వచ్చింది. అలాగే n ఈజ్ ఈక్వల్స్ టు 5 తీసుకుంటే, ఈ 5 తీసుకుంటే n వాల్యూ 5 అవుతుంది. అంటే -13.6/n² అంటే 5² అంటే 13.6/5 25. ఇది వచ్చింది. ఇక్కడ 136ని 25తో డివిజన్ చేయి. 25 5s are 125. 6 minus 5 is 1, 3 minus 1. Put a point and 0 add. అప్పుడు ఏముంటుందంటే 25 2s are కాదు 4s are 100. సో 10 అనేది చేస్తే 25 4s are 100. 0 5.44 వచ్చింది కదా. కానీ పాయింట్ ఇక్కడ మనం ఎన్ని డిజిట్స్ తర్వాత ఇక్కడ ఒక డిజిట్ ఉంది కదా. సో అప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ ఉన్న పాయింట్ని తీసుకుంటే అది ఇక్కడ వచ్చేస్తున్నాను. ఈ పాయింట్ కూడా ఇంకలికి జరుగుతుంది అంటే 0.544 అని ఆన్సర్ వస్తుంది. సో ఇది 0.544 ఎలక్ట్రో వోల్ట్స్. ఇది కూడా ఎలక్ట్రో వోల్ట్స్. దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ రైట్ ద వాల్యూస్ ఫర్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ సెకండ్ అండ్ ఫిఫ్త్ ఆర్బిట్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ ఆటమ్ యొక్క సెకండ్ ఫిఫ్త్ యొక్క ఆర్బిట్స్ లో ఎంత ఎనర్జీ ఆఫ్ వాల్యూ ఉంటుంది అంటే En ఈజ్ ఈక్వల్స్ టు -13.6/n² ఎలక్ట్రో వోల్ట్స్. సో n ఈజ్ ఈక్వల్స్ టు తీసుకున్నప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు 5 2 తీసుకున్నప్పుడు క్యాలిక్యులేషన్ ఈ విధంగా చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ 10th క్వశ్చన్. ఓకే, 11th క్వశ్చన్, రైట్ మెయిన్ పార్ట్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ లోని ముఖ్య భాగాల పేర్లు రాయండి అంటారు. ది 3 మెయిన్ పార్ట్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ లో ఉన్న 3 మెయిన్ పార్ట్స్ ఏవంటే ఎమిటర్, బేస్ అండ్ కలెక్టర్. ఓవర్ ఆన్సర్. నెక్స్ట్, డిజిటల్ సిస్టమ్స్ ఆర్ సుపీరియర్ టు అనలాగ్ సిస్టమ్స్. వై? డిజిటల్ సిస్టంలో సుపీరియర్ అన్నమాట, చాలా ముందస్తుగా ఉన్నాయన్నమాట, చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఎందుకంటే అనలాగ్ సిస్టమ్ల కంటే. ఎందుకు అని. సో డిజిటల్ సిస్టమ్స్ ఆర్ సుపీరియర్, అవి సుపీరియర్ గా ఉన్నాయి ఎందుకంటే దే ప్రొవైడ్ గ్రేటర్ నాయిస్ ఇమ్యూనిటీ. ఇవి ఈ డిజిటల్ సిస్టమ్లు చాలా పెద్ద పెద్ద ధ్వనులను మనకు ప్రొడ్యూస్ చేస్తాయి. తర్వాత ప్రిసైజ్ డేటా అండ్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ ఈజీ స్టోరేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ప్రిసైజ్ డేటా ప్రాసెసింగ్, మనకు డేటాని మొత్తం ప్రాసెస్ చేయడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. ఈజీ స్టోరేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని సులభంగా నిల్వ ఉంచడానికి ఈ డిజిటల్ సిస్టమ్స్ యూజ్ అవుతాయి అన్నమాట. అందుకే అవి సుపీరియర్ అని అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద యూజెస్ ఆఫ్ కెమెరా. కెమెరా వల్ల ఉపయోగాలు ఏమన్నా రాయండి. కెమెరాలు ఎందుకు వాడతారు? క్యాప్చరింగ్ ఫోటోగ్రాఫ్స్ ఫర్ డాక్యుమెంటేషన్ ఆర్ ఆర్ట్. మనం కెమెరాస్ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడానికి, ఫర్ డాక్యుమెంటేషన్ లేదా ఆర్ట్ కోసం, ఏదైనా ఆర్ట్ కళాత్మకంగా తయారు చేయడానికి కానీ, లేదా డాక్యుమెంటేషన్ ఏదన్నా డాక్యుమెంట్ చేయడానికి, దాచుకోవడానికి మనం ఫోటోగ్రాఫ్స్ ని క్యాప్చర్ చేస్తాం అన్నమాట. అది ఒకటి కెమెరా వల్ల. నెక్స్ట్, రికార్డింగ్ వీడియోస్ ఫర్ సర్వేలియన్స్ ఆర్ మీడియా. ఈ వీడియోస్ ని రికార్డ్ చేస్తాం. ఇప్పుడు యూట్యూబ్ లో మనం రికార్డ్స్ చేసినట్లు, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నట్లు ఈ వీడియోల ద్వారా మీడియాలోను, తర్వాత ఇంకా సర్వేలియన్స్ అంటే ఈ సీసీ ఫుటేజ్ల్లో కూడా, సీసీ కెమెరాల్లో కూడా ఇది వాడతాం అన్నమాట ఈ కెమెరాస్. నెక్స్ట్, సైంటిఫిక్ ఇమేజింగ్ ఇన్ మైక్రోస్కోపీ ఆర్ ఆస్ట్రానమీ. మైక్రోస్కోపీలో, మైక్రోస్కోపీ అంటే సూక్ష్మదర్శినిలో కానీ, ఆస్ట్రానమీ అంతరిక్ష శాస్త్రంలో కానీ, ఖగోళ శాస్త్రంలో కానీ సైంటిఫిక్ ఇమేజెస్ అన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాలను
చిత్రీకరించడానికి, ఫోటోలు తీయడానికి కూడా కెమెరాస్ ఉపయోగిస్తారు. ఇవి దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ కెమెరా. ఎస్, ఇంతటితో మనకు 13 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ఓపెన్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ పేపర్ లో 13 క్వశ్చన్స్ సెక్షన్ 1 లో ఉన్నాయి. 13 to the 26 మార్క్స్ కి సంబంధించి ఈ ఫిజిక్స్ అనే ఈ వీడియోలో డీటెయిల్డ్ గా 13 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక ప్రతి ఒక్కరూ, అంటే ఎవ్రీబడి, మన ఈ వీడియోని చూడండి, చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ త్రూ అశోక్ కుమార్ విశ్వం కోచింగ్ ఇన్స్టిట్యూట్.